నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. పాదయాత్రకు రెడీ అవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాదయాత్ర చేసి పవర్ లోకి వస్తామంటున్నారు. ద్వేషం అసూయను చెరిపేసుకుంటామంటున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ టార్గెట్ గా రేవంత్ కౌంటర్ అటాక్ కు దిగారు. సోషల్ మీడియాలో కేటీఆర్ తన పెట్టుబడితో ఉద్యోగాలు ఇచ్చారని విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే కేటీఆర్ పాదయాత్ర ప్రకటనను అటు బీజేపీ, కాంగ్రెస్ లైట్ తీసుకున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేస్తాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు ఉన్నారు బోదాన్పల్లి వేణుగోపాల్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ ప్రతినిధి, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ ప్రతినిధి. మరి కాసేపట్లో వీళ్ళు జాయిన్ అవుతారు. ముందుగా వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎస్ వేణుగోపాల్ గారు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పాదయాత్రల అంశం ఇప్పుడు తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. కేటీఆర్ మాత్రం ఇప్పుడు ఈ పాదయాత్ర పైన ఒక కీలకమైన ప్రకటన చేసి పవర్ లోకి వస్తామన్న ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏంటి ఒక కేటీఆర్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాలను ఎంత మేర ప్రభావితం చేస్తాయి? కేటీఆర్ గారు నిన్న ఏదో నల్గొండలో సూర్యాపేట సమావేశంలో ఆయన మాట్లాడినట్టుంది. పార్టీ నిర్మాణం కోసము, పార్టీ కార్యకర్తల కోసం మాట్లాడిన అంశంగా కనపడుతుంది. జనరల్ గా పార్టీ నిర్మాణం కోసం ఏ రాజకీయ పార్టీ అయినా డెఫినెట్ గా మనం నిర్మాణం చేసుకోవాలి. ఓడిపోయినాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని సవరించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. సవరించుకునే భాగంగా ఈ పాదయాత్ర చేస్తాను, పార్టీని మళ్ళీ అధికారం తెస్తాను, పూర్వవైభవం తెస్తానని చెప్పినట్టుగా ఉంది. ఓకే, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, పాదయాత్రలు చేసుకోవచ్చు, పాదయాత్రలు ప్రజాస్వామ్యంలో చేసుకోవచ్చు, తప్పులేదు. సో ఈ ప్రభుత్వం అంటే ఇవాళ నూతన ప్రభుత్వం 14 నెలలు దాటింది. పాదయాత్రకు మరి ఇది టూ ఇయర్లీ అనుకుంటా ఏ రాజకీయ పార్టీకైనా. ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో దాదాపుగా ఇప్పుడు ఎవరు పాదయాత్ర చేయాలి, ఏంటి భవిష్యత్తులో పార్టీని ఎవరు లీడ్ చేయాలన్న కొంత గందరగోళ పరిస్థితి కూడా, అంటే గందరగోళం అనే కన్నా కూడా ఎవరు చేయాలి పార్టీని, ఎవరు లీడ్ చేయాలి భవిష్యత్తులో. కేసీఆర్ గారు ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వయసు రీత్యా కావచ్చు, భవిష్యత్తులో ఆయన పాదయాత్రలు ఇవన్నీ చేయలేడు కాబట్టి ఎవరు పాదయాత్ర చేయాలని ఒక ఆలోచన ఉండొచ్చు. పాదయాత్రలు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఒక రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా. సో పార్టీ ఎన్నికల్లో, నిన్న మొన్న ఎన్నికల్లో చూస్తే పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా పాదయాత్రలు చేయడం అనేది అది పెద్దగా ఉపయోగపడదేమని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినాం మనం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసినామంటే చేశారు, కానీ ఒక్క సీట్ కూడా రాలేదు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు, ఎట్లా సపోర్ట్ చేశారు అర్థమైపోయింది. వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాలేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర సరిపోను ఎక్కువ చాలా సీట్లు వచ్చినాయి. వాళ్ళకి 39 సీట్లు వచ్చినాయి, బాగా బ్రహ్మాండంగా వచ్చినాయి. దాన్ని కూడా మనం తప్పడానికి ఏం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చిన పార్టీ 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగితే ఒక సీట్ కూడా రాలేదు. అంటే ఓడిపోయిన వెంటనే పార్టీ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేది మనకు అర్థమైపోయింది. ఇక స్థానిక సంస్థలో ఎన్నికలు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా పోటీ చేస్తారు ఏంటో మనకు తెలియదు. భవిష్యత్తులో తెలుస్తుంది, దాని ఫలితాలను బట్టి తెలుస్తుంది. సో ఏది ఏమైనా పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు. పాదయాత్రలు చేసినంత మాత్రాన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయంటే అది భ్రమ. అన్ని దేశంలో అట్లయితే అందరు పాదయాత్రలు చేస్తారు. కానీ వేణుగోపాల్ గారు, అంటే గతంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇంకా ఇతరితర నాయకులు కూడా, జగన్ తో సహా చాలా మంది కూడా పాదయాత్రలు చేసి పవర్ లోకి వచ్చిన నాయకులు ఉన్నారు. సో ఆ సెంటిమెంట్ ఇక్కడ కేటీఆర్ కి వర్కౌట్ అవుతుందని అనుకోవచ్చా? పాదయాత్రలు అందరికీ వర్కౌట్ కావండి. ఇప్పుడు దేశంలో చాలా మంది పాదయాత్రలు చేశారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళకి వర్కౌట్ అయ్యి ఉండొచ్చేమో. అది ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చేసిరని నేను భావిస్తాను. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు 10 ఏళ్ళు ఇది టీడీపీ అధికారంలో ఉన్నది. ఆ పరిస్థితులు కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది. 10 ఏళ్ల తర్వాత పాదయాత్ర చేసిన ఆ పాదయాత్రకు దానికి అనుగుణంగా అన్ని కలిసి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేసినారు. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను, ఆ పరిస్థితులకు అనుకూలంగా చేయాల్సి వచ్చింది కాబట్టి చేశారు. సో పాదయాత్రలు చేసినంత మాత్రాన అధికారంలోకి వస్తారు అనేది అది భ్రమ. ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయినప్పుడే ఈ పాదయాత్రలు సక్సెస్ అయితే తప్ప ప్రభుత్వాలు బ్రహ్మాండంగా నడుపుతున్నప్పుడు పాదయాత్రలు చేసినంత మాత్రాన
వాళ్ళు ఇమ్మీడియట్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దేశంలో అంటే చాలా సంఘటన, అంటే నేను ఒక రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో, అవును ఎగ్జాక్ట్లీ మీరు చాలా చెప్పింది కూడా రాష్ట్రాల్లో point. చాలా రాష్ట్రాల్లో చూస్తే చాలా మంది నేతలు పాదయాత్ర చేసి, కాకపోతే పార్టీ బలపడవచ్చు, నేనేమంటే మెరుగ్గా కావచ్చు అధికారంలోకి రాకపోయినా. అంటే ఇప్పుడు కాబట్టి వేణుగోపాల్ గారు ఇప్పుడు మీరు చెప్తుంది పాయింట్, కేవలం ఒక పాదయాత్ర మాత్రం వర్కౌట్ కాదు. కానీ ఇక్కడ పాదయాత్ర విషయానికి వస్తే కూడా కేసీఆర్ మొత్తం సైలెంట్ గా ఉన్నారు, కేవలం ఒక కేటీఆర్ మాత్రమే పాదయాత్ర చేస్తుంటే ఇది మన కేసీఆర్ భవిష్యత్ పైన సంకేతాలా? కొన్ని మాట్లాడకూడదని అనుకుంటున్నాను. మీరు అడుగుతున్న దానికి కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలో 3-4 ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. అందులో ముగ్గురు అంటే ఎవరు? ఆ కుటుంబంలో మళ్ళీ బయటలోకి ఏమో అవకాశం ఉండదు కదా ఆ పార్టీలో. జనరల్ గా ఎవరికి వేరే వాళ్ళకి అవకాశం ఉంటుందా? 3-4 అదే. ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారు మరి అప్పటి వరకు ఎట్లా పరిస్థితి ఏంది అనేది చూడాలి. ఆయన మంచి స్ట్రాంగ్ గా ఉంటే అట్లా ఆయన కావచ్చు. ఒకవేళ వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా పార్టీకి అట్లే ఉండి లీడ్ చేస్తే ఓ 10 ఏళ్ల తర్వాత పార్టీ బలంగా ఉంటే కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ నేనేమంటే ఆ పార్టీలో ముఖ్యమంత్రులకు రేపు భవిష్యత్తులో ఎవరు కావాలి, ఏం కావాలని వాళ్ళ ఒక చర్చ వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ముందు అధికారంలోకి వస్తే కదా ఇదంతా. అధికారంలోకి వచ్చి ముందు పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఆ పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ గారి దగ్గర ఉంది. ఆ కేసీఆర్ గారి దగ్గర నుంచి ఆ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవాలంటే మరి వాళ్ళ అదే కుటుంబ సభ్యులు ముగ్గురు తీసుకోవాలి. వేరే వాళ్ళకైతే వేరే కులాలకో లేదా సామాజిక వర్గాలకో లేకుంటే ఇతరులకైతే అవకాశం అయితే లేదు కదా. చర్చ కూడా మనం కూడా మీడియా కూడా అట్లేం రాయట్లేదు కదా. లేకుంటే పలానా బీసీలకు, లేకుంటే గౌడ సామాజిక వర్గానికో, ముదిరాజ్ సామాజిక వర్గానికో, లేకుంటే పలానా ఇంకో సామాజిక వర్గానికో పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నాను మనం ఏమైనా పేపర్లు రాయలేదు, జనరల్ గా మన జర్నలిస్టులు రాయలేదు, టీవీలలో కూడా మనం వేయట్లేదు. ఎందుకంటే అది మనకు తెలుసు వాళ్ళు ఇయ్యరని. అవునా కదా? వాళ్ళు ఇయ్యరని తెలుసు. కాబట్టి ఇక పెద్ద చర్చ వాళ్ళ కుటుంబ పంచాయతీ. అది సమాజానికి ఏం సంబంధము? అది కుటుంబం పంచాయతీ. ఆ పార్టీ వ్యవహారం అంతా కూడా సమాజానికి ఏం సంబంధం? ఓకే, నేను ఏ మాటకు ఎవరికి చెప్పాలి? ఇవాళ కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రులు కానీ వివిధ రకరకాలుగా ఉండడానికి అవకాశం ఉంది. బీజేపీలో అయినా ఇప్పుడు ఒకసారి ఒకరు ఉంటారు, ఒకసారి ఇంకొకరు ఉంటారు. కాంగ్రెస్ అయినా ఇంకోసారి ఇంకొకరు ఉంటారు. సో ఇది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి, బీజేపీ పరిస్థితి ఉంటుంది, నేషనల్ పార్టీస్. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లా లేదు. పాదయాత్రల మీద మీరు పెట్టినప్పుడు పాదయాత్రలో ఎవరైనా చేసుకోండి, ఏమున్నది. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ ఇక కన్నె అరవింద్ గారు బీఆర్ఎస్ ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ అరవింద్ గారు, ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర పైన ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది. కానీ పాదయాత్ర చేయడానికి ఇది చాలా అర్లీ టైం అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి, క్లాస్ లీడర్ కాస్త మాస్ లీడర్ గా కాబోతున్నారా ఏంటి, ఏమనుకోవచ్చు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు మేడం, నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడలో భాగంగా తెలంగాణ గత 15 నెలల నుంచి ఏం జరుగుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకంటే బాగా మీరే గమనిస్తా ఉన్నారు. మాకంటే బాగా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఏకమై అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నమ్మి కోరి తెచ్చుకున్నటువంటి మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి పద్ధతిలా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ అవగతం చేసుకొని మాకు కేసీఆర్ గారైతేనే శ్రీరామ రక్ష సుమ అనేటువంటి పద్ధతిలా ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనిస్తా ఉన్నారు మేడం మీరు. అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే, కేటీఆర్ గారు మీరు చూసిండ్రు ఆది నుంచి ఇప్పటి వరకు కూడా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు, కవితక్క గారు, వీళ్ళ పోరాటం అంటే మా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి ఎమ్మెల్యేలు నాయకుల పోరాటం తర్వాత ఇవాళ బీసీ బిల్లు కానివ్వండి, లేదు అనుకుంటే ఇవాళ ఎండుతున్నటువంటి పంటలకు నీళ్లు ఇవ్వమంటే ఇవాళ పోరాటాలు తప్ప గత్యంతరం లేనటువంటి నేపథ్యంలో నేను కదం తొక్కుతా అని అన్నప్పుడు మాత్రమే నీళ్లు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మీరందరూ కూడా చూసిండ్రు. ఇవాళ అన్ని సమృద్ధిగా మన దగ్గర ఉన్న కృష్ణా గోదావరి జలాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడుకునేటువంటి అది లేనప్పుడు మేము ప్రశ్నించినాం, నిలదీసినాం, అడిగినాం, కొట్లాడినాం. కాబట్టి ఇవాళ ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అంశం పైన కొట్లాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అది బీఆర్ఎస్ పార్టీ, ప్రజల పక్షాన కొట్లాడేటువంటి పార్టీ. మీరు చూసిండ్రు మేడం, ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మాకు ముఖ్యమంత్రి గారు కొద్దిగా టైము అంటే
వాళ్ళు కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం కదా, వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి కనీసం ఒక సంవత్సరం కాలం మనం అవకాశం ఇద్దాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారా చేయరా అనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ గారు గతంలో చెప్పిండ్రు. కానీ వాళ్ళు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కనీసం వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా నిలబెట్టుకోకపోవడం ఇవాళ ప్రజల వైపు నుంచి, ఇవాళ అన్ని వర్గాల వైపు నుంచి కూడా నిరసనలు ఇవాళ వెల్లువెత్తున్నటువంటి నేపథ్యాన్ని ఇవాళ మేము దాన్ని అడిగినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు చేసిండ్రు, మీరు చేసిండ్రు, వీళ్ళు ఎందుకు చేయరు అనేటువంటి దాన్ని ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మేము సరే 2 ఇయర్లీయా లేదు అనుకుంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఎన్నికలకు ఉన్నప్పటికీ ఇప్పటికి 2 ఇయర్లీయా ఎప్పుడా అనేటువంటిది కేటీఆర్ గారు నిన్న విలేకరుల సమావేశంలో చిట్ చాట్ లో సూర్యాపేట నుంచి తిరిగి మార్గంలో ఏదో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అన్ని వర్గాల ప్రజలు మేడం దయించి ఇక్కడ మేము హైడ్రా బాధితులు కానివ్వండి, లేకుంటే మూసి పర్యావరణ బాధితులు కానివ్వండి, లేదు అనుకుంటే ఇవాళ పోలీస్ కుటుంబాలకు ఉండడంలో విషయంలో కానివ్వండి, ఇవాళ అన్ని విషయాల్లో ఇవాళ లఘుచర్లలో వాళ్ళ సొంత నియోజకవర్గమైనటువంటి లఘుచర్లలో వాళ్లకు అండగా ఉండడమే కాకుండా ఇవాళ మీలాంటి మీడియా విలేకరులను కూడా ఎవరో మైకు పెడితే తిరితే వాళ్ళను కూడా మహిళలని అని చూడకుండా వాళ్ళను కూడా చెంచలు కూడా మహిళ జైల్లో వేయడము అని అంటే ఇది ఎట్లాంటి పరిస్థితికి ఇవాళ తెలంగాణ పోయింది, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి అనేటువంటి విషయాన్ని. అంటే ఇప్పుడు అరవింద్ గారు ఒకటండి, ఇప్పుడు కేటీఆర్ క్లాస్ లీడర్ కాస్త మాస్ లీడర్ గా కాబోతున్నారా ఏంటి? బయట ఒక రకంగా ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు మాస్ లీడర్ కాబోతున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి, దీనికి ఏమనుకోవచ్చు? మేడం నేనేమంటా ఉన్నాను అంటే పరిస్థితిని బట్టి ఇవాళ సిరిసిల్ల నుంచి సిరికాన్ వరకు ఆయనకున్నటువంటి అభిమానము, ఆయన ఇచ్చినటువంటి పరిశ్రమలు, ఆయనకు ఇవాళ ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు అని ఏ పద్ధతిలో ఒక క్లాస్ లీడర్ గా చూపించగలిగిండో, ఒకవైపు ఆయనకు అంటే ఒక నాయకుని కడుపులో ఆయన జన్మించడమే కాకుండా ఆయన స్వతహాగా ఆయన ఒకవైపు మాస్ ని ఒకవైపు క్లాస్ ని రెండింటిని సందర్భానుసారం ఎట్లా ప్రదర్శించాలనో అట్లా తను ప్రదర్శిస్తాడు, ఆ పద్ధతిలో తను ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వదు అనుకుంటే ఇవాళ దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు మేడం. ఎందుకు అనంటే తను మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు అది పరిశ్రమలు రావాలి అని అనుకున్నప్పుడు క్లాస్ లీడర్ అవుతాడు. కానీ ఇట్లాంటి ఈ నాయకులకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో మీరు వింటా ఉన్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి క్రమంలో తప్పకుండా ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని అంటారు కదా మేడం, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి భాషని అనుసారం తప్పకుండా తను మాస్ కూడా అవ్వవలసి వస్తుంది. అంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న మాస్ లీడర్ కి సంబంధించి మరి ఏమంటారు? ఇవాళ మేడం ఎవరు మాసు ఎవరు క్లాసు ఎవరు ఇవాళ తను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నారు. తన బాధ్యత తను ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వికృతమైనటువంటి రాజకీయ క్రీడని ఎండగట్టేటువంటి బాధ్యత తన పైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన పైన ఉన్నది. కాబట్టి తను ఆ పద్ధతిలో మాస్ అయితే మాస్ అవుతాడు, క్లాస్ అయితే క్లాస్ అవుతాడు. దాంట్లో ఏముంటది మేడం? ఇవాళ మనం చేసేటువంటి అంటే ఆయనకు నిన్న మీరు చూస్తే గనక మేడం సూర్యాపేట నుంచి ఒక 5 కిలోమీటర్ల నుంచి ఇవాళ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసిండ్రు. స్వచ్ఛందంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిండ్రు, కార్యకర్తలు నాయకులు. ఇవాళ పండుగ వాతావరణాన్ని నిన్న సూర్యాపేటలో నెలకొన్నటువంటి నేపథ్యం ఉంది. ఎన్నికల ప్రచారం లాగా అనిపించింది, విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది నిన్న ఉందో. ఇవాళ అది జనాలు స్వచ్ఛందంగా నిన్న దాంట్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చిక్కిపోతే వాళ్ళు బయటికి రావడానికి కూడా టైం పట్టినటువంటి నేపథ్యం ఉంది మేడం. కాబట్టి ఆయనకున్నటువంటి ఆదరణ అట్లాంటి ఆదరణ, ఆయనకు స్వచ్ఛందంగా జనాల్ని వస్తున్నటువంటి ఆదరణ అట్లాంటి ఆదరణ. కాబట్టి
తప్పకుండా జనం అందరూ కూడా ఎగ్జాక్ట్లీ అండి. అరవింద్ గారు మీరు చెప్తున్నట్లుగా భవిష్యత్తులో కేటీఆర్ క్లాస్ లీడర్ కాస్త మాస్ లీడర్ అవుతారా ఏంటి అనేది కూడా తెలియాలి. సో మొత్తం మీద అటు కేటీఆర్ జిల్లాల పర్యటన భాగంగా అటు పాదయాత్ర ప్రకటన చేస్తారు. ఈ ప్రకటన పట్ల అటు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి మౌనం నిశ్శబ్దం అయితే వహిస్తున్నాయి. ఇది వ్యూహాత్మకమా లేదంటే ఏంటి అనే అంశాలపైన డిస్కస్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. కౌశిక్ యాదవ్ గారు, ఇప్పుడు ఏంటి కేటీఆర్ ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏదైతే వ్యతిరేకం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం ఒకటైతే చేయబోతున్నట్లయితే క్లియర్ గా తెలుస్తుంది. ఏంటి ఏమనుకోవచ్చు? అసలు కేటీఆర్ పాదయాత్రను పూర్తిగా లైట్ తీసుకున్నారు కాంగ్రెస్, అండ్ రేవంత్ కూడా ఉద్యోగాలకు సంబంధించి కూడా క్రెడిట్ మాదే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి ఏమనుకోవచ్చు? అంటే ప్రధానంగా కేటీఆర్ గారు ఏంటంటే ప్రజల మూడును డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా నేను పాదయాత్ర చేస్తానని చెప్పేసి వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తానని చేసేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయలేదు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేయలేదు. అదే కాకుండా అంతకుముందు కంటోన్మెంట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే 3rd ప్లేస్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ లో దాదాపు 50 లక్షల ఓట్లు తగ్గినాయి. అదే కాకుండా అంతకుముందు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేసి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2005లో 5 ఎంపీ స్థానాలు గెలిచారు, 2009లో 2 ఎంపీ స్థానాలు, 2014లో 11 ఎంపీ స్థానాలు, 2019లో 9 ఎంపీ స్థానాలు, ఈ రోజు 0. అదే కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓట్లు వస్తే ఎంపీ ఎలక్షన్ లో 17% తగ్గిపోయిన పరిస్థితి. అదే కాకుండా 7 స్థానాల్లో 3rd వచ్చిరు, తర్వాత 2 స్థానాల్లో మాత్రమే 2nd వచ్చిరు. ఖమ్మం అండ్ మైబాద్లో మాత్రమే 2nd వస్తూ మిగతా స్థానాలు అన్నింటిలో కూడా 3rd వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నిరాశ నిస్పృహతోటి బీఆర్ఎస్ పార్టీ జనాల్లో రోజు రోజు కదలిక తక్కువ అవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ మాట్లాడుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా వాస్తవాలను కూడా ఎప్పటికప్పుడు వివరిస్తా ఉన్నాం. మొన్న బడ్జెట్ మేము ప్రవేశపెడితే ఫస్ట్ సారి పెట్టిన బడ్జెట్ లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం, రాష్ట్ర ఆదాయం తగ్గిందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ఒప్పుకున్నది. వాస్తవాలకు దగ్గరగా ఉంటూ పరిపాలన సాగిస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు ఇప్పుడు 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదేగా 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినాం. అదే కాకుండా మహిళా సంఘాలకు దాదాపు 1000 బస్సులు ఆర్టీసీలు పెట్టుకునే విధంగా మహిళా సంఘాలకే ప్రభుత్వ స్కూళ్లలో యూనిఫామ్లు కావచ్చు, అదేవిధంగా బుక్స్ కావచ్చు అన్ని కూడా సప్లై చేసే బాధ్యత కూడా మహిళా సంఘాలకు అప్పచెప్పినాం. మహిళా సంఘాలకు ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం, అదే కాకుండా సోలార్ విద్యుత్తులో వారు భాగస్వామ్యం చేసే అవకాశం. ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకే ఖర్చు పెట్టి వారికి కోటీశ్వరులు చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మహిళల కోసం ఉచితంగా బస్సులలో ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 లీటర్ వరకు ఉచిత కరెంటు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి విద్య, వైద్యం, శైత్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రజా ఆమోదం యొక్క నిర్ణయాలు ఏదైతున్నాయో ప్రజలంతా కూడా హర్షిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో 10 లక్షలది 5 లక్షలది 10 లక్షలు చేసినాం. కేసీఆర్ గారు పెట్టిపోయినటువంటి బాకీలు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాకపోతే కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని దిగిపోయేటప్పుడు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకపోవడం మూలంగా 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం మూలంగా ప్రధానంగా ఆర్థికంగా ఇబ్బంది అవుతా ఉంది. జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ రేటు పెరగడం, అదే కాకుండా జాతీయ స్థాయిలో భారతదేశ జీడిపి ప్రధానంగా 8% ఉన్న జీడిపి ఈ రోజు 6.3% తగ్గడం, అదే కాకుండా జాతీయ స్థాయిలో గణనీయంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు కావచ్చు అన్ని కూడా పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఎకనామిక్ సర్వేనే చాలా స్పష్టంగా ప్రకటించింది. ఎందుకంటే దేశంలో వ్యవసాయ రంగం తప్ప మిగతా రంగాలన్నీ కూడా కుదేలైపోతా ఉన్నాయి, రోజు రోజుకు ఆదాయాలు గణనీయంగా తగ్గుతా ఉన్నాయి, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితికి దారి తీసిందని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఒక రోజు బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వేని చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా గణనీయంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు గత 2.5 సంవత్సరాల నుంచి తగ్గుడు ప్రారంభమై పూర్తి స్థాయిలో తగ్గడంతో కొంత ఆదాయాలు తగ్గినప్పటికీ వివిధ ఆదాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకు. కౌశిక్ యాదవ్ గారు, అంటే కేటీఆర్ పాదయాత్రని కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? అసలు ఎక్కడ కూడా ఈ అంశానికి సంబంధించి అధికారికంగా ఒక స్పందన అయితే లేదు కాంగ్రెస్ నుంచి, ఎందుకు అనుకోవచ్చు? మేడం, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని పాదయాత్ర? మీరు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను అప్పుల కోరల్లో తీసుకుపోయినందుకు పాదయాత్ర చేస్తావా? మొదటి సంవత్సరం 2014లోనే సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 13 పేపర్లు లీక్ అయినప్పుడు అందరూ మౌనం వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అదే కాకుండా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్లు కావచ్చు,
10th పేపర్ రిజల్ట్ కావచ్చు, ఏ విధంగా నాడు విద్యార్థులు అవమానించారో తెలంగాణ సమాజం అంతా చూసి కదా. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా వారిని మోసం చేసింది మీరే కదా. యాదవ్లు రెండో విడత గొర్రెలు ఇస్తానని చెప్పేసి 1,100 కోట్ల రూపాయలు వారితో కట్టించుకొని రెండో విడత 7,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వారిని మోసం చేశారు. 14 లక్షలు పోటు భూములు పంచుతానని చెప్పేసి గిరిజనులు ఆదివాసీనంతా కూడా మోసం చేసింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే. అదే కాకుండా 7 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఓన్లీ 1,00,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే కట్టించి అందులో 70,000 మాత్రం పూర్తి చేసి ఇంకా 30,000 పూర్తి చేయకపోతే మేమే అధికారులకు వచ్చిన తర్వాత అవి పూర్తి చేసి అదేవిధంగా ఏదైతే మూసి భూ నిర్వాసితులకు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 15 లక్షల ఎకరాలు మాత్రమే పారుతా ఉందని చెప్పేసి నిన్ననే కాగు చాలా స్పష్టంగా ప్రకటించింది. కాళేశ్వరానికి 98,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 18,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కి అవుతా ఉంది. మరి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు వల్ల తెలంగాణ లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందనే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లో దాచుకునే ప్రయత్నం, ఫామ్ హౌస్ లో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారంజక పాలన అందిస్తూ. కానీ ఒకటండి కౌశిక్ యాదవ్ గారు, అంటే ఎండిపోయిన వరిని పట్టుకొని మన అసెంబ్లీలో నిరసన చేశారు. అలాంటిది ఇప్పుడు పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, ఇంకా నీరు అందట్లేదు. ఇలాంటి దుస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కూడా పోర్ట్రే చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కేటీఆర్ ఏం చేసినాం? వరి పొలాలు ఎండిపోవడానికి మేమన్నా కొత్తగా వచ్చి మీకు ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులు మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఆపినాం మేమన్నా? మీరు 1,80,000 కోట్ల రూపాయలు దోసుకొని 10% కమిషన్ కకృతిపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఆగమాగం చేసింది మీరు కదా. తెలంగాణ ఏమైనా ఉదరించిరా? మీ ఆయనలో ఏమైనా మేలు జరిగిందా? తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది, తెలంగాణ తాగుబోతు తెలంగాణ అయింది, తెలంగాణ తిరుగుబోతు తెలంగాణ అయింది, తెలంగాణ బాగిన తెలంగాణ మారింది తప్ప తెలంగాణలో ఎలాంటి పురోగతి లేదు. మీరు వచ్చిన తర్వాత డ్రగ్స్ పెరిగినాయి, గంజాయి కల్చర్ పెరిగింది, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం అంధకారం అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం ప్రజాస్వామ్యం లేకుండా చేశారు కదా. ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేదు. ఆనాడు ఏబిఎన్ TV9 మీద ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాలో పనిచేసిన అరెస్ట్ చేసి ఆనాడు మీరు జైలు పంపినట్టు చరిత్ర మీది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 5 లక్షల కోసం పనిచేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా తీసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు. అదే కాకుండా అస్తిత్వం అంటే తెలంగాణకు ఆనాడు టీజీ కోసం పోరాటాలు చేస్తే టీఎస్ తీసుకొచ్చారు. టీఎస్ ప్లేస్ లో టీజీ తెలంగాణకు అస్తిత్వం, తెలంగాణ గీతం లేకుండా చేశారు. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేస్తే అదే కళాకారులు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులంతా ఆకాంక్ష మేరకు వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఏదైతే వాళ్ళందరూ సలహా సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఓకే అండి కౌశిక్ యాదవ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ అరవింద్ గారు, నేను మీకు టైం ఇస్తానండి, ప్లీజ్ వెయిట్. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర పైన బీజేపీ అయితే ఎటువంటి స్పందన అయితే లేదు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఓట్ షేర్ ఎంత పెరిగిందో కూడా మీకు తెలుసు. అప్పుడు పాదయాత్ర ఎఫెక్ట్ ఏంటో కూడా మీకు తెలుసు. అలాంటి పాదయాత్ర ఇప్పుడు కేటీఆర్ చేస్తుంటే బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది? ఎస్ వెంకటరెడ్డి గారు, మీది వీడియో ఆఫ్ ఉందండి, ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఎస్ చెప్పండి. ఓకేనా ఇప్పుడు? యా ఓకే అండి, చెప్పండి. యా రోజు పాదయాత్ర చేస్తాం, పాదయాత్ర చేసి మేము ప్రభుత్వంలోకి వస్తాం మళ్ళీ నిన్న సూర్యాపేట సభలో చెప్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాం, కేటీఆర్ గారు పాదయాత్ర ఎందుకు చేయాలి? 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టినందుక, కాళేశ్వర్ ప్రాజెక్ట్ కి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ఉంచినందుక, ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినందుక, లేకపోతే ఈ కేసులో అవినీతి కుంభకోణాలు కూరుకున్నందుక, లేకపోతే విద్యుత్ రకరకాల 1,000 కోట్ల కుంభకోణాలు కూరుకున్నట్టుక, లేకపోతే లక్షల కోట్లు దిగమింగినందుక, లేకపోతే వాళ్ళ కుటుంబంలో కల్వకుట్ల కుటుంబంలో వాళ్ళకి 5 ఉద్యోగాలు వచ్చినందుకు పాదయాత్ర చేస్తారా? లేకపోతే రకరకాల కుంభకోణాలు ఏదైతే ధరణి ఉందో ధరణిలో మరి వేల ఎకరాలు మరి మటుమాయం అయినందుకు, లేకపోతే అన్యాక్రాంతం అయినందుకు, లేకపోతే దోపిడికి గురైనందుకు ఈ బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలు చెప్తారా? ఏ విధంగా దేనికోసం చేస్తారు, దేనికి ఏం చేయాలని ఏం చెప్పాలని మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారు? నేను ఒకటే అడుగుతాను, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళ చేతుల్లో పెడితే బీఆర్ఎస్ హయాం చేతుల్లో మొత్తం టోటల్ గా
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచి సర్వనాశనం చేసింది ఈ మరి కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మరి ఇప్పుడు వచ్చి మళ్ళా ఏదో నంగనాచి మాటలు మాట్లాడుకుంటూ రేపు మేము పాదయాత్ర చేస్తాం, ఈ రోజు పాదయాత్ర చేసి మళ్ళా అధికారంలోకి వస్తా అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? ఈ బీఆర్ఎస్ కాదని చెప్పి ఆ రోజు మేము పాదయాత్ర ద్వారా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఊరూరికి తిరిగి ఈ అవినీతి కుంభకోణాలు ఇవన్నీ కూడా ఊర్లకు తీసుకెళ్లి ప్రజలందరికీ చూపించినాం కాబట్టే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు పరిమితం చేసినాం. ఆ విధంగా తర్వాత వచ్చిన పరిణామాల వల్ల కొన్ని అలవిగాని హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 400 వాగ్దానాలు, తర్వాత దాంతో పాటుగా రుణమాఫీ కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవి ఇప్పటికి కూడా 100 రోజులు కంప్లీట్ చేస్తా అని చెప్పారు. కానీ 100 రోజులు కాదు, 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి పరిపాలన సాగిస్తున్నారంటే ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పోతా ఉంది. అంటే మళ్ళీ మీరు కూడా గతంలో వెళ్ళినట్టే మళ్ళీ పాదయాత్ర అంశం తెరపైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ కూడా పాదయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయా? టైం వచ్చినప్పుడు, డెఫినెట్ గా టైం వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసిన పరిపాలన గానీ డెఫినెట్ గా ముందుకు తీసుకుపోతాం. వీళ్ళు చేత గానీ చేయలేని ఏదైతే పాలన ఉందో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వివరిస్తాం. ఎందుకంటే ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పరిపాలన చేస్తారేమనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే కానీ ఎక్కడ కూడా కేసీఆర్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏవి కూడా అమలు చేయలేక కుదేలైపోయిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే అదే విధంగా చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఆగడాలన్నీ కూడా, వీళ్ళ అరాచకాలన్నీ కూడా, వీళ్ళ ఏదైతే ఆర్థిక వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టిస్తా ఉన్నారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇక్కడే కాదు ఈవెన్ బయట కూడా నేషనల్ మీడియాలో కూడా మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేక పరిస్థితుల్లో మేము 4,000 కోట్ల రూపాయలు నెలకు తీసుకొచ్చి ఉద్యోగాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మాకుంది అని చెప్పి బయట చెప్పుకుంటా ఉన్నారు. మరి ఈయన ఈ విధంగా చెప్పుకుంటే బయట ప్రపంచ దేశాల నుంచి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి, ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, ఏ విధంగా పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ ఏ విధంగా వస్తాయి, వచ్చిన కంపెనీలను కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. వీళ్ళ చేతగాని పాలన వల్ల, వీళ్ళ అభివృద్ధి చేయలేని పాలన వల్ల, ఆర్థిక స్థితిని పెంచలేక ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 2 పార్టీలు భ్రష్టు పట్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు కాదు, పొర్లు దండాలు పెట్టిన, పరిగెత్తిన, పాదయాత్రలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితులు పట్టించుకోరు. వీళ్ళకు దమ్ము ధైర్యం లేకనే ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మన పోటీ చేయలేదంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా గెలిపిస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా రెండు ఎమ్మెల్సీలు గెలిపించాము. తర్వాత మనందరికీ తెలుసు 33% ఉన్న భారతీయ జనతా పార్టీ 33% ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ ని 17% తగ్గించింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించాలో డెఫినెట్ గా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి వెంకటరెడ్డి గారు. ఎస్ అరవింద్ గారు, సో మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చిందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లే అన్న విమర్శలు వస్తున్నాయి, దీనికి ఏమంటారు? మేడం, ఇందాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అని చెప్పి మాట్లాడారు. ఇందాక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడుతూ ఇవాళ ఇంకో రకంగా అంటే అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిండ్రు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. వీరిద్దరు కూడా మాట్లాడుతూ ఉంటే వేదాలు వంచి చేసినటువంటి దయ్యాలు కూడా సిగ్గుపడేటువంటి పద్ధతిలో ఉన్నాయి మేడం. ఎందుకు ఈ మాటను నేను ఉపయోగిస్తున్నా అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2014 నుంచి మొన్న డిసెంబర్ వరకు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ చేసినటువంటి అప్పు దరిదాపుల్లో 3 లక్షల నుంచి 3 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేస్తే దానికి అన్ని సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు 3 లక్షల చిల్లర అప్పు చేస్తే దానికి సంక్షేమము అభివృద్ధి 2 జోడెట్లలాగా తీసుకుపోయి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ
ప్రభుత్వ ఫలాలను అందించినటువంటి ప్రభుత్వం ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ 15 నెలల లోపల ఈయన కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇవాళ వీళ్ళు చేసినటువంటి అప్పు ఈ 15 నెలల్లో 1,50,000 చిల్లర అప్పు ఈ రోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ప్రాజెక్టు కూడా వాళ్ళు కట్టలేనటువంటి నేపథ్యం ఉంది. ఒక్క పెండింగ్ ప్రాజెక్టు వీళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క కొత్త ప్రాజెక్టుకి వీళ్ళు శ్రీకారం చుట్టలేదు. అంతెందుకు మేడం, వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం 2,000 పింఛన్ని 4,000 చేస్తామన్నారు. ఆ 4,000 ఇయ్యలేదు. ఇవాళ 15,000 రైతు బంధు వేస్తాము అని చెప్పన్నారు, అది వేయలేదు. ఇవాళ మీలాంటి తల్లులందరికీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పన్నాడు, అవి ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ, ఇవాళ దళితులు ముఖ్యంగా మేడం, పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు, అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు, అణిచివేతకు గురైనటువంటి వాళ్ళలో అత్యంత అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు మేడం. నిజంగా దళితుల దరిద్రం మంతం కావాలి, అదే మన పంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆయన మానస పుత్రిక అంటే ఓకే, ఏదేమైనప్పటికీ ఓకే, మీ ఆలోచనలు అన్ని బాగున్నప్పటికీ కూడా ప్రజల నుంచి అయితే అసంతృప్తి కాస్తుండే. 10 ఏళ్లలో అసంతృప్తి కారణంగానే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ప్రజల నమ్మకం మళ్ళీ ఏ రకంగా గెయిన్ చేయబోతుంది బీఆర్ఎస్? మేడం నేనేమంటా ఉన్నాను అంటే తప్పకుండా నేను అదే విషయాన్ని ఇవాళ ప్రజల్లో అందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలన చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎట్టికైనా మట్టికైనా ఇంటోలే ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలని ఇవాళ మేము ఎండగట్టేటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వాళ్ళే కదా మేడం. నిజంగా మీరు చూసిండ్రు, కేటీఆర్ గారు ఎక్కడికి పోతే అక్కడ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడికి పోతే అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు. మీరే కావాలి, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారైతేనే శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నాను అంటే మేడం, దరిదాపుల్లో ఒక రోజుకు 333 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తా ఉంటే మరి ఎక్కడ పోయినా ఈ పైసలు అని చెప్పి ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోరు మేడం తెలంగాణ ప్రజలు? ఈ తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణనా? ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణనా? వీరోచిత పోరాటాలు చేసి వీరులంగానటువంటి గడ్డ ఈ గడ్డ కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం మేడం. ఒకటండి అరవింద్ గారు, ఇంకొకటి రేవంత్ రెడ్డి కమెంట్స్ కూడా చూస్తుంటే సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారా తప్ప పెద్ద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చిందేమి లేదన్న చందంగా మాట్లాడారు. దీనికి ఏమనుకోవచ్చు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటల్ని దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కూడా ఇవాళ ఆయన మాట్లాడుతుంటే టీవీ పెట్టి ఇంట్లో వినేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇవాళ ఆయన ఎట్లాంటి భాష ఆయన వాడతారో మీరు నాకంటే బాగా మీకైతే తెలుసు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే, నాకు తెలిసినటువంటి వాళ్ళ దాంట్లో ఆయనని నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎవరు కూడా ఆయన మాటలు అయితే వినేటువంటి పద్ధతిలోనైతే లేరు మేడం. ఇవాళ లక్కీగా అదృష్టానుసారం వచ్చినటువంటి పదవి ఆయనకు ముఖ్యమంత్రి పదవి. అంటే ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఏమంటారు? నిజంగా మేడం నేనేమంటా ఉన్నాను అంటే, ఆయనకున్నటువంటి దాంట్లో ఒక 53-54 సంవత్సరాలకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు ఆయన తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలి అని అనుకుంటే, కేసీఆర్ గారు చేసినటువంటి పనుల కంటే ఎక్కువ పనులు చేసి ఆయన తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోవాలి. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పైన ఆయన ఆనవాళ్లు లేకుండా చేయడము అని అంటే ఇది ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏది కూడా ఉండదు మేడం. ఇవాళ కేవలం ఈ యొక్క వికృతమైనటువంటి రాజకీయ క్రీడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి మాకు వద్దు అనేటువంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నియామకాలు, ఉద్యోగ నియామకాలు జరగలేవంటారా? మీరేమంటారు? ఇప్పటి వరకు జరిగిన అంశం దానిపైన మీరేమంటారు? పోనీ బీఆర్ఎస్ ఇవాళ ఉద్యోగ నియామకాల గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినకి ఆ రోజు మేము ఇస్తాము అని చెప్పినటువంటి అవన్నీ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇవాళ మేమే ఇచ్చినాం. అంటే మేడం నేనేమంటా ఉన్నాను అంటే,
వాళ్లకు ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, తర్వాత వాళ్ళ రిజల్ట్స్ రావాలి, వాళ్ళ అదేంది అని చెప్పి ఒక అధ్యయనం అయితే తప్పకుండా ఓవర్ నైట్ లోనైతే జరగదు కదా మేడం. వాళ్ళు ఈ 4-5 రోజులలోనే, ఈ 4-5 నెలల్లోనే మేమే ఇచ్చినట్టు, మేమే సృష్టించినట్టు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ప్రకటనల వరకు మాత్రమే ఈ ప్రభుత్వం ఉన్నది, కానీ గతంలో మేము రూపొందించిన ఉన్నారే కానీ వేరొకటి చేస్తలేదు. నిజంగా ఈ అంటే మీరు చెప్పినట్టే ఒకటండి అరవింద్ గారు, మీరు చెప్పినట్లే 10 ఏళ్లలో మీరు చేయని పని వాళ్ళు రాగానే ఓవర్ నైట్ లో చేశారు. మేడం నేనేమంటా ఉన్నాను, ఓవర్ నైట్ లో వాళ్ళు చేయలేదు. దయచేసి దీనికి అధ్యయనం ఉండాలి, దీనికి ఒక ప్రతిష్టమైనటువంటి అదంతా ఉండాలి మేడం. ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ రావాలి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని వెతుక్కోవాలి, వెతుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు ఇవన్నీ కూడా అధ్యయాల్సినటువంటి అది 10 ఏళ్ల సమయం పడుతుంది మేడం. దానికి 10 ఏళ్ల సమయం ఏం పట్టలేదు. మేము దాదాపుగా 1,50,000 చిల్లర ఉద్యోగాలను ఇచ్చినాం, కానీ వీళ్ళ లేక ఇవాళ పత్రికలలో ప్రకటనలు మేమైతే చేసుకోలేదు. మేము ఎందుకు చేసినాము అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కాబట్టి మేము ఏ రోజు కూడా ఆ వైపుల్లో మేము చేయలేదు మేడం. ఇవాళ 2014లో ఇవాళ తెలంగాణ అని చెప్పి అన్నటువంటి వాళ్ళకి ఇవాళ చెంపపెట్టులాగా 6 నెలల కాలంలోనే యు మే సీ పవర్ కట్ ఇన్ యూకే, యు మే సీ పవర్ కట్ ఇన్ యుఎస్, యు కెనాట్ సీ పవర్ కట్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ అనేటువంటి పద్ధతిలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి విధానాన్ని మేము కఠోరమైనటువంటి శ్రమ ఈ రాష్ట్రం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండ్రు మేడం. చెప్పినట్లు కూడా కరెక్టే, ఎందుకంటే కొన్ని అంశాల్లో మంచి చేశారు. ఫైన్ అండి, ఓకే. ఎస్, నెక్స్ట్ కౌశిక్ యాదవ్ గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. మేడం ఇక్కడ మేడం కాగు చాలా స్పష్టంగా నిన్ననే ప్రకటించింది. 2014 సాగునీటి రంగంపై కేసీఆర్ గారు 1,81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పటి వరకు 15,81,000 ఎకరాలు మాత్రమే పారుతా ఉంది. కాళేశ్వరం మీద 93,872 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 98,540 ఎకరాలు మాత్రమే పారుతా ఉంది. కానీ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కింద కావచ్చు 39,288 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏమీ ఫాయిదా లేదు. 18,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కాగు ప్రకటించింది. మీరు తెలంగాణ 70,000 కోట్ల రూపాయలు అప్పున్న తెలంగాణను 7,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ మొదటి 2014 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని చెప్పేసి 13 పేపర్లు లీక్ అయినా ఉద్యోగాలు నింపకుండా నిరుద్యోగులు మోసం చేసిందే మీరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, అదే కాకుండా మీరు పథకాల పేరు మీద స్కాములు చేసిరు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, అదే కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ కావచ్చు, ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గుంజుకుంటూ కావచ్చు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మీరు కమిషన్ కకృతి బట్టి తెలంగాణ ఆగమాగం చేసిరో తెలంగాణ సమాజం అంతా కూడా చూసిరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూనే తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం స్కిల్ యూనివర్సిటీని, అదే ఎడ్యుకేషన్ రంగంలో వస్తున్న మార్పుల ఆధారంగా ఎడ్యుకేషన్ కమిషన్, రైతులకు ఏ వంగడాలు పండిస్తే బాగా మెరుగైనటువంటి ఫలితాలు వస్తే వాళ్ళకి రాబడి పెరుగుతుందని చెప్పి భావించి రైతు కమిషన్, అదేగా అన్ని యూనివర్సిటీలకు బీసీలు నియమించడం, తెలంగాణ రాష్ట్రంలో 4th సిటీని ఏర్పాటు చేసుకోవాలా, RRR ఏర్పాటు చేసుకోవాలా, అదేవిధంగా మెట్రో విస్తరణ చేసుకోవాలా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకొని నిరుద్యోగులను పారదోలాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి నిరుద్యోగ రేటు చెక్ చేసుకోండి. 22.9% ఉంటే ఈ రోజు 18.1%. ITI ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు ఉపయోగకరమైన పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. 1,60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు బాకీ పెట్టిపోయారు. ఆరోగ్యశ్రీకి 700 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు, విద్యార్థుల రీఎంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు, 1,00,000 డౌన్ పేమెంట్ ఇచ్చారు, 7 లక్షలు ఇస్తారని చెప్పి వారిని మోసం చేశారు. 12% మైనార్టీ రిజర్వేషన్ వారిని మోసం చేశారు. 14 లక్షల మోసం చెప్పి వారిని మోసం చేశారు. యాదవ్లో 2 విడత కొనే వారిని మోసం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. మేడం రావాలి, చేయండి. టైం అయిపోయిందండి, సారీ అండి కౌశిక్ యాదవ్ గారు. మేడం ఈ రోజు కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తామని చెప్తున్నారు సూర్యాపేటలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBC కెనాల్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. దాన్ని 10 సంవత్సరాలు పట్టించుకోకుండా
నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా అంటే సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి మొత్తాన్ని కూడా ఈవెన్ ఖమ్మం కూడా వస్తుంది. మొత్తం టోటల్ గా ఎండబెట్టింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు. అప్పుడు ఆ ఆలోచన లేని మరి ఈ బీఆర్ఎస్ పార్టీ, ఆ ఆలోచన మరి నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన లేని బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పాదయాత్ర చేస్తా అంటే సూర్యాపేట ప్రజలు ఊరుకుంటారా? నల్లగొండ జిల్లా ప్రజలు ఊరుకుంటారా? భువనగిరి జిల్లా ప్రజలు ఊరుకుంటారా? మొన్న ఎస్ఎల్బిసికి ఇన్సిడెంట్ కారణమైంది కూడా మరి ఈ బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేయలేని పరీక్షల్లో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని పట్టించుకున్నట్టు ఎవరు కూడా లేదు తెలంగాణ. మీరు చెప్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్రల రాజకీయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా థ్యాంక్ యూ అండి. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.